హలో ఆస్పిరెంట్స్, నేను మీ వివేక్, హిస్టరీ ఫ్యాకల్టీ అట్ శ్రీరామ్ సాయిస్ హైదరాబాద్. ఇవాళ మనం కొత్త చాప్టర్ డిస్కస్ చేద్దాం మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో. అదేంటి అంటే ద పాలసీస్ ఆఫ్ బ్రిటిష్. ఒకసారి మనం బ్రీఫ్ గా రీకలెక్ట్ చేసుకుందాం ఏమేమి చదివామో. ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో వీ హావ్ సీన్ ద కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ టు ఇండియా యాజ్ ట్రేడర్స్. తర్వాత జరిగిన పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ, తర్వాత ఉన్న పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, వీళ్ళ మధ్యలో చాలా బ్యాటిల్స్ అయినాయి. యూరోపియన్ కలోనియల్ పవర్స్ మధ్యలో లోకల్ రూలర్స్ తో కూడా చాలా జరిగినాయి. అందరిలో విక్టోరియస్ వాజ్ బ్రిటిష్. అవన్నీ చూసాం మనం. కాంగ్రెస్ ఆఫ్ బ్రిటిష్ లో కూడా మొఘల్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అవ్వడము, చాలా కాన్ఫ్లిక్ట్. అయితే నేను ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ 2 చాప్టర్స్ ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయండి. లాజికల్ గా అర్థం చేసుకోండి. ఆ టైంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ మనం చూసినట్టయితే, నార్త్ లో చూడండి, నేను లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నార్త్ లో ఇక్కడ అఫ్ఘన్స్ ఉన్నారు అనుకుందాం, అండ్ ఇక్కడ ముఘల్స్ ఉన్నారు అనుకుందాం మన మెయిన్ ల్యాండ్ ఇండియా, అండ్ ఇక్కడ మరాఠాస్. వీళ్ళ మధ్యలో దేర్ వాజ్ అ కంటిన్యూస్ స్ట్రగుల్ టు క్యాప్చర్ ద పవర్. ఇప్పుడు ముఘల్స్ డిసింటిగ్రేటింగ్ టైంలో, సో వీళ్ళ మధ్యలో దేర్ వాజ్ అ స్ట్రగుల్ టు క్యాప్చర్ ద పవర్ ఆన్ ఇండియన్ పాలిటిక్స్. ఎక్కడ ఇది? నార్త్ లో. అట్లానే మనం సౌత్ చూసుకుందాం. సౌత్ చూసినట్టయితే మనకి ఈ సౌత్ రీజన్ లో ఇక్కడ మనకి మైసూర్, ఇక్కడ మనకి నిజాం, మళ్ళీ మరాఠాస్. వీళ్ళ మధ్యలో ఒక ట్రయాంగులర్ స్ట్రగుల్ ఉంది. ఎందుకు? టు గెయిన్ కంట్రోల్ ఆన్ ఇండియన్ పాలిటిక్స్. సో నార్త్ లో ఏమో అఫ్ఘన్స్, ముఘల్స్ మధ్యలో ఆధిపత్య పోరు, అండ్ మరాఠాస్ మధ్యలో ఆధిపత్య పోరు. సౌత్ లో ఏమో అదే మరాఠాస్, మైసూర్ అండ్ నిజామ్స్ మధ్యలో ఆధిపత్య పోరు. సో దట్ పొలిటికల్ వాక్యూమ్, ఆ గ్యాప్ ని ఎవరు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అంటే అన్డౌటెడ్లీ బ్రిటిషర్స్. ఇట్లా మనం లాజికల్ గా చదువుకుంటే సబ్జెక్ట్ పైన బాగా కమాండ్ వస్తుంది. సో స్ట్రైట్ అవే వి గోయింగ్ టు దిస్ టాపిక్, పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఈ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్ లో ఐ హావ్ క్లాసిఫైడ్, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ పాలసీస్ చూద్దాం. అది చాలా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. ఒకటే రోజు అన్ని చదివేదానికంటే కూడా ఒక్కొక్క రోజు క్లాసిఫై చేసుకుని చదివితే ఇట్ విల్ బి వెరీ ఈజీ అండ్ సింపుల్. అయితే మొత్తం ఓవరాల్ పాలసీస్ లో ఏవి ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ కి అంటే, ఇంపీరియల్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్, administrative policies of British, revenue policies of British, judicial policies, education policies, economic policies, and social policies. ఇవన్నీ చదువుకుంటూ మనకి ఇంకో సబ్ టాపిక్ కూడా నేర్చుకుంటాం. అదేంటి అంటే ఫెమైన్స్ అండ్ ఫెమైన్ పాలసీస్. ఫెమైన్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ డ్రాట్ విత్ ఎక్స్ట్రీమ్ లాస్ ఆఫ్ లైఫ్. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయడానికి ఎటువంటి పాలసీస్ తీసుకొచ్చారు అనేది మనం చూస్తాం. అసలు ఫెమైన్స్ ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. సో ఇంపీరియల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, రెవెన్యూ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, జుడిషియరీ ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు, జుడిషియల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆల్ దట్ విల్ స్టడీ ఇన్ దట్. అండ్ యాడెడ్ టు దట్, సివిల్ సర్వీసెస్ అనగానే నాకు గుర్తొచ్చింది ఇంట్రొడక్షన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. మీరు కూడా దీనికే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అసలు దీని ఆరిజిన్ ఏంటి, ఏ విధంగా తీసుకొచ్చారు అనేది కూడా మనం ఈ పాలసీస్ లోనే చూస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద పాలసీస్ ఐ వాంటెడ్ టు డిస్కస్. సో ఒకటే రోజు అన్ని చదవడం కంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఎలాబరేట్ గా చేసుకుంటా పోవడం బెటర్. సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఇంపీరియల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా నార్త్ అండ్ సౌత్ లో
బ్రిటిష్ ఎప్పుడైతే దే వర్ రైజింగ్ టు పవర్, ద పొలిటికల్ సిచ్యువేషన్స్ వర్ డిఫరెంట్. నార్త్ లో ఏంటి, మనకి అఫ్ఘన్స్, ముఘల్స్ అండ్ మరాఠాస్ మధ్యలో ఆధిపత్య పోరు. సౌత్ లో ఏంటి, మరాఠాస్, నిజామ్స్ అండ్ మైసూర్ మధ్యలో ఆధిపత్య పోరు. సో ఈ స్ట్రగుల్ ని, ఈ పొలిటికల్ వాక్యూమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వాళ్ళు ఎవరు, బ్రిటిషర్స్. అల్టిమేట్లీ దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దేర్ రూల్. అది కూడా డిస్కస్ చేశాను. విత్ ద కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ టు కాంక్వెస్ట్ ఆఫ్ అవాధ్, 50% ఆఫ్ ఇండియన్ టెరిటరీ కేమ్ ఇన్ టు దేర్ కంట్రోల్. రిమైనింగ్ 50% దే రూల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ ద ప్రిన్స్లీ స్టేట్స్ who subordinated the British crown. So this is how you have to study. So imperial policies of the British మనం డిస్కస్ చేద్దాం. I'm rubbing this. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఇంపీరియల్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్రీఫ్ అండర్స్టాండింగ్ జరగాలి. ఇంపీరియల్ పాలసీస్, సార్ అసలు ఇంపీరియలిజం అంటే ఏంటి, కలోనియలిజం అంటే ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. దోస్ ఆర్ ఆల్సో ఫండమెంటల్స్. సో లెట్ us try to learn what is the difference between colonialism and imperialism. ఇది తెలుసుకున్నాక let us go into imperial policies of the British. Colonialism ఇది ఏంటి అంటే, this is an economic feature. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ దిస్ ఇస్ అ పొలిటికల్ ఫీచర్. ఇదేంటి, దిస్ ఇస్ ఎకనామికల్ ఫీచర్ అండ్ దిస్ ఇస్ అ పొలిటికల్ ఫీచర్. అయితే కలోనియలిజం లో ఏం జరుగుతుందంటే, ఒక కంట్రీ when it expands its economical activities beyond its boundaries, వేరే రీజన్స్ కి ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ అదర్ కంట్రీస్ కో, అదర్ రీజన్స్ కో, then that is called as colonialism. అందుకనే వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో దే కేమ్ as colonial powers. అయితే ఇంపీరియలిజం లో ఎప్పుడైతే ఎకనామికల్ యాక్టివిటీస్ పైన హోల్డ్ తెచ్చుకుంటారో స్లోలీ దే ఎక్స్టెండ్ దేర్ పొలిటికల్ యాక్టివిటీస్ టు అదర్ రీజన్స్. వాళ్ళ కంట్రీయే కాకుండా ఆ పొలిటికల్ డామినేషన్ అనేది వేరే కంట్రీస్ కి కూడా రీచ్ అవుతా ఉంటే, స్ప్రెడ్ అవుతా ఉంటే దాన్ని ఇంపీరియలిజం అంటారు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో రావడం కలోనియల్ పవర్స్ లాగా, అసలు ట్రేడ్ తో స్టార్ట్ అయింది, తర్వాత కలోనియల్ పవర్స్ లాగా వీళ్ళు రైజ్ అయినారు, దాని తర్వాత ఇంపీరియల్ పవర్ అయ్యి కూర్చున్నారు మన నెత్తి పైన. So this is the difference between colonialism and imperialism. It is an economical feature and this is a political feature. When a country's economical authority it spreads to other nations, then it is called as, such kind of a feature is called as colonialism. And when country's political domination it spreads to other nations, it is called as imperialism. I am rubbing this. So rub చేసే ముందు we are going into imperial policies of the British కాబట్టి ఏ విధంగా హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు, ఏ విధంగా ఇంపీరియల్ పవర్ అయినారో మనం చూద్దాం. I am rubbing this. సో అన్నిటికంటే ముందు we have to discuss about the policy of ring fence. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఏ విధమైన స్ట్రాటజీస్ తో వచ్చారు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మొట్టమొదటిగా దే హ్యావ్ ఇంపీరియల్ పాలసీస్ మనం చూసినట్టయితే, ఇఫ్ యూ చెక్ ఇంపీరియల్ పాలసీస్, దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ ఇంపీరియల్ పాలసీ విచ్ వాస్ postulated by the British to gain control on Indian soil. అదేంటి అంటే పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్. ఇది ఇంప్లిమెంట్ చేసిన అఫీషియల్ ఎవరు అంటే వారన్ హాస్టింగ్స్. This was followed by Warren Hastings. అది ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. If this is a territory of English East India Company. ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటరీ అనుకుందాం. ఎక్కడ ఇనిషియల్లీ బెంగాల్ లో ఉన్నారు. ఆ బెంగాల్ ఇట్ ఇంక్లూడెడ్ ఒడిస్సా, బీహార్ కూడా అని చెప్పారు, అండ్ సరౌండింగ్ రీజన్స్ ఆల్సో, సమ్ రీజన్స్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇక్కడ ఒక ట్రేడింగ్ కంపెనీగానే ఉన్నారు. సో అప్పుడప్పుడే రావడం జరిగింది. ఒక టెరిటరీలో ఉన్నారు వీళ్ళు. సో ఈ టెరిటరీ బాగుంటేనే వాళ్ళ ఇంట్రెస్ట్ సర్వ్ అవుతాయి, అవునా కదా? సో దేర్ ఇంట్రెస్ట్ గెట్స్ సర్వ్డ్ వెన్ దిస్ టెరిటరీ ఇస్ సేఫ్. అండ్ ఇక్కడ చూసుకుందాము, దిస్ టెరిటరీ ఈస్ షేరింగ్ సమ్ కామన్ బౌండరీస్ విత్ అనదర్ ప్రిన్స్లీ స్టేట్ అనుకుందాం, దీన్ని అవాధ్ అనుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ షేరింగ్ సమ్ కామన్, అంటే ఇది లుక్ ఎట్ ద బౌండరీస్ ఎక్స్టెండ్ అవుతుంది ఇట్లా, ఇక్కడికి వచ్చేస్తే బెంగాల్ లోకి వచ్చేస్తున్నాం. సో దెర్ ఈస్ అ కామన్ లైన్ ఆఫ్ బౌండరీ అన్నమాట, దిస్ వన్.
అయితే ఈ అవాద్ కి let us say there was a threat from Afghans and there was also threat from Marathas. అంతా బానే ఉంది. మరి ఆ థ్రెట్ ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా పవర్ ఇఫ్ దే డిఫీట్ అవాద్, దట్ థ్రెట్ కుడ్ ఎక్స్పాండ్ ఇంటూ ద టెరిటరీ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాదా? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇండియా ఈ షేరింగ్ కామన్ బోర్డర్స్ విత్ సమ్ నేబరింగ్ కంట్రీస్ అనుకుందాం. అక్కడ ఏదైనా టెర్రరిస్ట్ ఫిలాసఫీ, ఏదైనా ఎక్స్ట్రీమిస్ట్ ఫిలాసఫీ ఆ ల్యాండ్ ఏరియాలో బాగా అయింది అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడింగ్, అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆ ఫిలాసఫీ, ఆ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ మన ఇండియా కూడా వచ్చే అవకాశం ఉందా లేదా? సో మనం ప్రాపర్ స్టెప్స్ తీసుకుంటాం, అవునా కదా? సో అట్లానే ఈ సరౌండింగ్ టెరిటరీస్ కి వీళ్ళ మధ్యలో థ్రెట్, వీళ్ళతోని థ్రెట్ ఉంది అనుకుందాం. దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ దట్ థ్రెట్ గెటింగ్ ఎక్స్పాండెడ్ ఇన్ టు ద టెరిటరీ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అవునా కదా? సో ఆ ఐడియాలజీతో పుట్టిందే పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్. అదేంటి అంటే మన టెరిటరీని కాపాడుకోవడం కోసం మన నేబరింగ్ టెరిటరీని కూడా సేఫ్ గార్డ్ చేయాలి. ఇట్ ఈస్ టు సేఫ్ గార్డ్ ద నేబరింగ్ కింగ్డమ్స్ టెరిటరీ టు సేఫ్ గార్డ్ అవర్ ఓన్ టెరిటరీ. దట్ ఈస్ వాట్ ఈస్ పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్. చూడండి ఎంత సింపుల్ గా అర్థమైపోయింది. అదే బుక్ లో అయితే చాలా థియరీస్ ఉంటాయి, అది ఉంటది ఇది ఉంటది, బాగా మనకు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. ఎగ్జాంపుల్ తో చెప్పా, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఇఫ్ దిస్ ఇస్ బెంగాల్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ ఇనిషియల్లీ ప్లేస్డ్ హియర్. They have established some territory or colony here. They have to safeguard that. But its neighboring kingdom, let us say it is Awadh, which had enmity or rivalry with Afghans or Marathas, there is always a potential threat to this princely state, and that threat can spread into the neighboring English East India Company's territory because of the common boundaries they are sharing. So, English East India Company came up with a strategy to protect or safeguard its territory by safeguarding the neighboring kingdom's territory. దానికోసం వీళ్ళు దే విల్ గివ్ మిలిటరీ అసిస్టెన్స్, సోల్జర్స్ ని పంపించడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన సోల్జర్స్ ని ఈ అవాద్ రూలర్ కి హెల్ప్ఫుల్ గా పంపించడం జరుగుతుంది. అట్ హూజ్ ఎక్స్పెన్సెస్? అట్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ అవాద్ స్టేట్, ద రూలర్ ఆఫ్ అవాద్. Is that clear to you? So this was what happened when they were raising to power in Bengal province. ఈ బెంగాల్ ప్రావిన్స్ లో ఎప్పుడైతే వాళ్ళు పొలిటికల్లీ ఎస్టాబ్లిష్ అవుదామని చూసారో ఆ టైంలో దే గేవ్ మిలిటరీ అసిస్టెన్స్ టు అవాద్ టు సేఫ్ గార్డ్ దేర్ టెరిటరీ బై సేఫ్ గార్డింగ్ అవాద్స్ టెరిటరీ బికాస్ దే హ్యాడ్ పొటెన్షియల్ థ్రెట్ ఫ్రమ్ అఫ్ఘన్స్ ఆర్ మరాఠాస్. సో ఆ మిలిటరీ అసిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ ఖర్చులు ఎవరు భరించాలి? ఇట్ వాజ్ అట్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ అవాద్ స్టేట్, అవాద్ రూలరే భరించాలి. సో దీన్ని నేను ఏమని పిలుస్తా అంటే ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ ప్రెడిసెసర్ టు ద పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. దిస్ ఇస్ ద నెక్స్ట్ పాలసీ దట్ వి నీడ్ టు డిస్కస్. ఇది మెచ్యూర్ అయ్యి దీనిలోకి మారింది. ఏది? పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్ ఈజ్ అ ప్రెడిసెసర్ టు పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. సో ఇనిషియల్లీ ఇండైరెక్ట్ గా సబ్సిడరీ అలయన్స్ మనం ఎక్కడ చూడొచ్చు? వేర్ ఎగ్జాక్ట్లీ ద ప్రెడిసెసర్ టు ద సబ్సిడరీ అలయన్స్ పాలసీ వాజ్ ఇంప్లిమెంటెడ్ అని అనుకుంటే ఇట్ వాజ్ అన్డౌటెడ్లీ అవాద్ స్టేట్. అయితే అఫీషియల్లీ సబ్సిడరీ అలయన్స్ సైన్ చేసింది ఎవరు అంటే దట్ విల్ చెక్ నౌ. I hope you have understood this policy of ring fence. Now I am moving into the next policy. I am rubbing this. That is the policy of subsidiary alliance. Subsidiary alliance. The policy of subsidiary alliance. ఇది ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ వెల్లెస్లీ వాజ్ ద అఫీషియల్ హూ ఫాలోడ్ దిస్ పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. ఇదేంటి అంటే ఇంతకుముందు మనం ఏం చూసామో వాళ్ళ టెరిటరీని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి నేబరింగ్ కింగ్డమ్ టెరిటరీస్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. దానికోసం దే యూస్ టు సెండ్ ద మిలిటరీ అసిస్టెన్స్ అట్ ద దాని ఎక్స్పెన్సెస్ ఎవరు చూసుకునే వాళ్ళు అంటే ఎవరికైతే మనం సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళే దాని ఎక్స్పెన్సెస్ చూసుకునే వాళ్ళు. ఇదేంటి అంటే కంప్లీట్ ఫార్మ్. ఇప్పుడు మనకి ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, అండ్ ఒక ప్రిన్స్లీ స్టేట్ కి ఇంకో ప్రిన్స్లీ స్టేట్ కి దేర్ విల్ బి రైవల్రీ డెఫినెట్లీ.
సో వీళ్ళు ఏం చేశారు ఈ పాలసీతో ఏంటంటే కంప్లీట్ గా పర్మనెంట్ గా ఇంతకుముందేమో అవసరం ఉన్నప్పుడే దే యూస్ టు గివ్ మిలిటరీ అసిస్టెన్స్, అండ్ ఇన్ దిస్ పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ పర్మనెంట్ ఇంగ్లీష్ ఫోర్సెస్ స్టేషన్ చేస్తారు అనమాట. ఎక్కడ? ప్రిన్స్లీ స్టేట్స్ లో. సి స్లోలీ ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ లూజింగ్ దేర్ పొలిటికల్ సావరెనిటీ. ఒకరితో ఒకరి మధ్యలో రైవల్రీ ఉండడం మూలంగా ఎవరైతే పెద్ద ఎనిమియో వాళ్ళ చేతిలోనే తీసుకపోయే పొలిటికల్ సావరెనిటీ అంతా కూర్చోబెట్టడం జరిగింది. సో ప్రతి ప్రిన్స్లీ స్టేట్ లో ఆ పర్మనెంట్ ఫోర్సెస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. అట్లానే ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, ఇంత పెద్ద కంటోన్మెంట్ ఎందుకు ఉంది? సో నిజాం వాజ్ అఫీషియల్లీ ద ఎర్లియస్ట్ ప్రిన్స్లీ స్టేట్ రూలర్ who signed this subsidiary alliance. Please remember this fact. So which princely state had signed the subsidiary alliance officially ante Nizam. Unofficially ekkada ee subsidiary alliance oka earliest form predecessor implement chesaru ante it is Awadh. Please remember this logical statements. Chala confusing ga istadi preliminary lo easy adi command unte easy ga answer cheyochu ante. So Nizam was the first princely state ruler who signed this policy of subsidiary alliance officially. అట్లనే సో నేను ఏం చెప్పాను, ప్రతి ప్రిన్స్లీ స్టేట్ లో పర్మనెంట్ ఆర్మీ విల్ బి ప్లేస్డ్. ఎవరు ఆర్మీ? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ప్రిన్స్లీ స్టేట్ ది కాదు. సో వీళ్ళ ఆర్మీ మెయింటైన్ చేసుకోవడానికి మరి పైసలు ఎవరు ఇస్తారు అంటే ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద లోకల్ రూలర్ or princely state ruler. Okay, వాళ్ళు they used to borne the expenses of this permanent army that is stationed on behalf of English East India Company. అసలు ఎందుకు అంటే ఒక ప్రిన్స్లీ స్టేట్ కి ఇంకో ప్రిన్స్లీ స్టేట్ కి రైవల్రీ ఉంటది. సో వాళ్ళ ఆర్మీ సరిపోకపోవచ్చు వాళ్ళతో ఫైట్ చేయడానికి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఈసారి కూడా మిలిటరీ అసిస్టెన్స్ ఇస్తాము, మీకు అవసరం ఉన్నప్పుడు కాదు, ప్రతిసారి మా గార్డ్స్ మీ కింగ్డమ్ లో ఉంటారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, మీరు హ్యాపీగా ఫైట్ చేసుకోవచ్చు మీ ఎనిమితో. మరి ఆ గార్డ్స్ ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అంటే రెస్పాన్సిబిలిటీ ఆ ప్రిన్స్లీ స్టేట్ రూలరే తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ ఎక్స్పెన్సెస్ ఇవ్వడానికి చాలా మంది ప్రిన్స్లీ స్టేట్స్ ఏం చేశారు అంటే టు బేర్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా ఫోర్సెస్, పర్మనెంట్ ఫోర్సెస్ దట్ ఆర్ స్టేషన్ ఇన్ ప్రిన్స్లీ స్టేట్స్, వాళ్ళు కొన్ని టెరిటరీస్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ టెరిటరీస్ నుండి ఎంతైతే ల్యాండ్ రెవెన్యూ వస్తుందో అదంతా కూడా ఆ ఆర్మీని మెయింటైన్ చేయడానికి సరిపోయేది. అండ్ త్రూ దట్ పర్మనెంట్ ఫోర్సెస్, అంతేకాకుండా వాళ్ళకి ప్రిన్స్లీ స్టేట్ కి హెల్ప్ చేయడమే కాకుండా వీళ్ళ డిఫెన్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యేది అనమాట. దాంతో ఎవరిది? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒక సైడ్ ఏమో యు ఆర్ హెల్పింగ్ ద ప్రిన్స్లీ స్టేట్ రూలర్స్ టు ఇన్ ఫైటింగ్ విత్ దేర్ ఎనిమీస్. Secondly, you are using the same permanent forces that are stationed in princely states for your own needs, political needs. నీ టెరిటరీని కూడా మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నావు. యు ఆర్ వెయిటింగ్ ఫర్ రైట్ ఆపర్చునిటీ. ఎప్పుడు రూలర్ వీక్ అవుతాడా, ఎప్పుడు లాగేసుకుందాం ఆ కింగ్డమ్. ఆ కింగ్డమ్ ని లాక్కోవడం అంత ఈజీ కాదు. నీది ఒక ఆర్మీ అక్కడ స్టేషన్ అయి ఉండాలి. ఆర్మీ ఈ విధంగా వచ్చింది. సో డబుల్ ఎడ్జ్డ్ స్ట్రాటజీ అనమాట, టూ వింగ్ స్ట్రాటజీ అది. సో దిస్ ఇస్ వన్ థింగ్. అంతేకాకుండా ఈ పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ లో బ్రిటిష్ ఏం చేసింది అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైడ్ నుండి దేర్ విల్ బి ఆ పర్మనెంట్ అఫీషియల్ ఒకడు ఉంటాడు అనమాట. ఇక్కడ ఎవరైతే ఇది సైన్ చేశారో ఆ ప్రిన్స్లీ స్టేట్ లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా తరపు నుండి ఒక అఫీషియల్ ని పంపించడం జరుగుతుంది. దట్ అఫీషియల్, దట్ డెసిగ్నేషన్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిడెంట్. అయితే ఈ రెసిడెంట్ షుడ్ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ప్రిన్స్లీ స్టేట్. బాగా వినండి. పర్మనెంట్ అఫీషియల్ విల్ బి సెంట్, ఒక రిప్రజెంటేటివ్ ని పంపిస్తారు బికాస్ ఆఫ్ సైనింగ్ దిస్ సబ్సిడరీ అలయన్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పాలి ఏం జరుగుతుంది ఇక్కడ, అప్డేట్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అన్ని తీసుకువెళ్లాల్సిన డ్యూటీ ఎవరిది? రెసిడెంట్. ద రెసిడెంట్ హ్యాస్ టు యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ప్రిన్స్లీ స్టేట్. అట్లానే ప్రిన్స్లీ స్టేట్ కి ఈ ఫోర్సెస్ సరిపోవట్లేదు, వీ నీడ్ ఎక్స్టర్నల్ అడిషనల్ ఫోర్సెస్ అంటే అది కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నోటీస్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రెసిడెంట్. The resident should only act as a bridge between English East India Company and Princely States. కానీ ఈ residents always they used to interfere in the local politics of the Princely States. అది చాలా మందికి నచ్చలేదు. దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా.
ఈ సబ్సిడరీ అలయన్స్ అఫీషియల్ గా సైన్ చేసింది ఫస్ట్ నిజాం అయితే, దాని తర్వాత మెనీ ప్రిన్స్లీ స్టేట్స్ have signed this subsidiary alliance. చాలా మంది they followed the footsteps of Nizam. తర్వాత మైసూర్ సైన్ చేసింది, అవాద్ సైన్ చేసింది, అట్లానే మన మరాఠాస్ కూడా సైన్ చేశారు. మరి you should be getting a doubt, sir, when the Marathas have signed the subsidiary alliance, ఏ టైంలో అంటే బాజీరావ్ టు, and we discussed about 3 Anglo-Maratha wars. If you remember, you can check that in the previous videos. 3 Anglo-Marathas wars were fought. Renditlo Bajirao too represented the Maratha forces. When he already, ఈ second Anglo-Maratha war ఎప్పుడైతే ఓడిపోవడం జరిగిందో, నేను explained this in the previous video. You can check that. Series of battles were fought. Many agreements were concluded. In that, one agreement was subsidiary alliance agreement. Bajirao too had signed సబ్సిడరీ అలయన్స్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పటికీ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అయింది. ఎందుకు? ఇందాక చెప్పిన రెసిడెంట్ ఇష్యూయే. రెసిడెంట్ షుడ్ ఆల్వేస్ బి లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ and the princely state, but this resident, in case of Marathas, he interfered in the local political affairs. It was not liked by Bajirao too. Differences ఏర్పడినాయి, ఒక గ్యాప్ ఏర్పడింది. That was one of the reasons for the outbreak of థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు అని. ఇక్కడే కాదు, అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ లో ఇంక్లూడింగ్ నిజాం స్టేట్ లో కూడా they used to interfere in the political affairs, which was not tolerated. ఒక పీక్ స్టేజ్ కి రూలర్ నెవర్ he was satisfied with the political interference of the outsider. ఆల్రెడీ బాబు మేము మా పొలిటికల్ సావరెనిటీ మీ చేతిలో పెట్టేసినట్టే, మాకు ఒక సైన్యం ఉన్నా గానీ మీ సైన్యం మమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది, మేము ఇంకేం చేయాలి, ఇంకెంత మమ్మల్ని పిండుతారు అనే భావన కలిగింది అనమాట. సో ఐఎమ్ రబింగ్ దిస్. ఫస్ట్ ఏంటి? పర్మనెంట్ ఫోర్సెస్ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఒక రెసిడెంట్ ని కూడా పంపించడం జరుగుతుంది. అండర్ వాట్? ద పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. అండ్ ఈ సబ్సిడరీ అలయన్స్ ని అఫీషియల్ గా ఫస్ట్ సైన్ చేసిన ప్రిన్స్లీ స్టేట్ నిజాం. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ యూ షుడ్ రిమెంబర్. మరి నేను చెప్పాను, ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్సెస్ ని ఎవరు, ఆ ఎక్స్పెన్సెస్ ని ఎవరు బేర్ చేయాలి అంటే లోకల్ రూలర్స్ ఆర్ ప్రిన్స్లీ స్టేట్ రూలర్స్ బేర్ చేసేవాళ్ళు. అండ్ దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ రీజనల్ ఎగ్జామ్స్, పర్టికులర్లీ టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ. ఈ నిజాం ఈ ఇంగ్లీష్ ఫోర్సెస్, నిజాం స్టేట్ లో ఇంగ్లీష్ ఫోర్సెస్ ని వాటి ఎక్స్పెండిచర్ ని మెయింటైన్ చేయడానికి మనీ ఎక్కడ నుండి వచ్చేదంటే నిజాం హ్యాడ్ సీడెడ్, అంటే ఒక 4 టెరిటరీస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయడం జరిగింది. దాని నుండి రెవెన్యూ ఎంత అయితే వస్తుందో దాని ఎక్స్పెండిచర్ కి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. వాటిని మనం సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఆ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే కర్నూల్, కడప, అనంతపూర్ అండ్ బెల్లారి ఇన్ కర్ణాటక. ఈ 4 టెరిటరీస్ ని నిజాం సీడ్ చేయడం జరిగింది. దీస్ 4 టెరిటరీస్ వర్ సీడెడ్ టు ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫోర్సెస్ ఇన్ నిజాం ప్రిన్స్లీ స్టేట్ బికాస్ ఆఫ్ సైనింగ్ ద సబ్సిడరీ అలయన్స్. So this is all about subsidiary alliance. We are done with 2 policies. The policy of ring fence, which was strictly implemented by Warren Hastings. The policy of subsidiary alliance, which was strictly implemented at the time of Lord Wellesley. And these are imperialist policies. This is how British is trying to gain command on the princely states. And the third policy, this is also an important policy. The policy of subordinate isolation. The policy of subordinate isolation. ఇది తీసుకొచ్చినది ఎవరు, ఇది ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే లార్డ్ హాస్టింగ్స్ 1. ఈ పేర్లన్నీ మనం ముందు చదువుకునే, ఇంకా కూడా వస్తూ ఉంటాయి చాలా రిఫరెన్సెస్. ప్లీజ్ రిమెంబర్ దెమ్. అండ్ లార్డ్ హాస్టింగ్స్ టైం పీరియడ్ లో దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఆఫ్ subordinate isolation.
ఫస్ట్ ఏంటి, రింగ్ ఫెన్స్ క్రియేట్ చేసుకున్నారు. తర్వాత పర్మనెంట్ గా వాళ్ళ ఫోర్సెస్ ని సెండ్ చేయడం జరిగింది. అండ్ ఇంతకు ముందు చూసినట్టు పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ లో దే సెంట్ అ పర్మనెంట్ రెసిడెంట్ హూ షుడ్ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద రెస్పెక్టివ్ ప్రిన్స్లీ స్టేట్. ఈసారి విత్ దిస్ పాలసీ ఆఫ్ సబార్డినేట్ ఐసోలేషన్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మొత్తం, ఎక్స్టర్నల్ పొలిటికల్ సావరెంటీ మొత్తం లాగేసుకోవడం జరుగుతుంది. సో ఇన్ దిస్ పాలసీ ఆఫ్ సబార్డినేట్ ఐసోలేషన్ ద ఎక్స్టర్నల్ political sovereignty is completely taken away by the British. మరి ఇంకా మిగిలేదేముంది ప్రిన్స్లీ స్టేట్ లో అంటే, ద ప్రిన్స్లీ స్టేట్ ఈ ప్రిన్స్లీ స్టేట్ will just enjoy internal sovereignty in the administration. These are the fundamentals that you need to learn under this policy. So external sovereignty is completely taken away. చూడండి మెల్లమెల్లగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మా ఫోర్సెస్ ఎప్పుడైనా పంపిస్తాం మీరు పిలిస్తే అని చెప్పారు. సెకండ్ స్టెప్, మీరు పిలవాల్సిన అవసరం లేదు, మా ఫోర్సెస్ ఎప్పుడు మీ దానిలోనే ఉంటాయి. థర్డ్ స్టెప్, మీకు అసలు ఎటువంటి థ్రెట్ ఎప్పుడు వస్తుంది అనేది సరిగ్గా మేనేజ్ చేయడం రావట్లేదు. సో మీ ఎక్స్టర్నల్ సావరెంటీని అంతా మా చేతిలో పెట్టేయండి, ఫర్ ఎవర్ మిమ్మల్ని మేమే కాపాడుకుంటాం, యూ బీ అస్ ఆర్ సబార్డినేట్స్ అని చెప్పడమే ద పాలసీ ఆఫ్ సబార్డినేట్ ఐసోలేషన్. సో ద ఎక్స్టర్నల్ పొలిటికల్ సావరెనిటీ విల్ బి కంప్లీట్లీ టేకెన్ అవే బై ద బ్రిటిష్ అండ్ the princely state will be internally sovereign when it comes to its internal administration. ante చూడండి మెల్లమెల్లగా, అందుకని ఇంపీరియల్ పాలసీస్ అన్న came as a traders, became colonial powers, they gained control on Indian economy, slowly they started to gain control on the Indian political conditions. I am rubbing this. And the final one, the last important policy, imperial policy లో ఏంటి అంటే the policy ఆర్ దాన్ని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే, ఇది మనం స్కూల్లో కూడా చాలా సార్లు చదువుకుని ఉంటాము, జనరల్ నాలెడ్జ్ వీక్లీ టెస్ట్ లో కూడా చాలా సార్లు దీన్ని ఆన్సర్ చేసి ఉంటాం. దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. ఇది మహా డేంజరస్ పాలసీ. ఎంత ఆర్గనైజ్డ్ గా మన పవర్స్ ఒక్కొక్కటి తీసేసుకున్నారు, ఎంత ఆర్గనైజ్డ్ గా మన డబ్బులు 1 by 1 స్ట్రాటజికల్లీ తీసుకుని వెళ్ళిపోయారు, మనం అది నేర్చుకుంటాము. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ఇది తీసుకొచ్చిన మనిషి ఎవరు అంటే లార్డ్ డాలౌజీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చూడాల్సిన పదం ఏంటి అంటే ల్యాప్స్. అంటే కింగ్డమ్ ల్యాప్స్ అయిపోతుంది, కింగ్డమ్ సీజెస్ టు ఎగ్జిస్ట్. అంటే అది దట్ విల్ బి టేకెన్ అవే బై ద బ్రిటిష్ కంప్లీట్లీ, ఇట్ గెట్స్ అనెక్స్డ్ ఇంటూ ద బ్రిటిష్ ఇండియా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఇంప్లిమెంట్ చేయడానికి అద్భుతంగా వీళ్ళు దే హ్యావ్ క్లాసిఫైడ్ ద ఇండియన్ కింగ్డమ్స్. చూడండి ఎంత స్ట్రాటజికల్ గా చేశారు. ఇండియన్ కింగ్డమ్స్ ఇంటూ 3 types. ఇండియాలో ఏవైతే ప్రిన్స్లీ స్టేట్స్ కానీ కింగ్డమ్స్ కానీ ఏమైనా ఉండనియండి, దే హ్యావ్ క్లాసిఫైడ్ ఆల్ ద కింగ్డమ్స్ ఇంటూ 3 types. ఎందుకు? ఆ కింగ్డమ్ ని ల్యాబ్స్, ఏ కింగ్డమ్ ల్యాబ్స్ అవుతుంది, దేన్ని మనం కంప్లీట్ గా ఆక్రమించుకోవాలి అనే ఒక క్లారిటీ రావడానికి. ఫర్ దట్ దే హ్యావ్ డివైడెడ్ ద కింగ్డమ్స్ ఇంటూ 3 categories అని చెప్పాను కదా. కాబట్టి ఫస్ట్ కేటగిరీలో, ఇక్కడ 1 అని రాస్తున్నా, ఫస్ట్ కేటగిరీలో దిస్ కేటగిరీ కన్సిస్ట్ ఆఫ్ కింగ్డమ్స్ దట్ ఎగ్జిస్టెడ్ prior to the British rule. అంటే బ్రిటిషర్స్ వచ్చి రాక ముందు నుండి ఇవి ఒక ట్రెడిషనల్లీ తరతరాల నుండి ఉన్న కింగ్డమ్స్. ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత క్రియేట్ అయిన కింగ్డమ్స్ కాదు, ముందు నుండి ఎప్పటి నుండో ఉన్న కింగ్డమ్స్. ఏది? కేటగిరీ 1 కింగ్డమ్. అయితే కేటగిరీ 2 లో ఏ కింగ్డమ్స్ పెట్టుకున్నారు అంటే ద కింగ్డమ్స్ దట్ వర్ క్రియేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ కమింగ్ ఆఫ్ ద బ్రిటిషర్స్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ గెయిన్ పవర్ ఇన్ ఇండియా. Kingdoms created at the time of rise of British in India. ఒకటేంది one type of kingdoms, one category of kingdoms
kingdoms that were already in existence even before British rose up to prominence. Kingdoms that got created at the time when British gained prominence in India. And Kingdom 3 and Category 3 consists of kingdoms that were created after British became powerful in India. Prior, at the time, and after. Please remember this. So, these three classifications toni valaku oka clarity ochindi. The kingdoms can be classified into these three categories: kingdoms that existed prior to the British rule, kingdoms that got created at the time of British rule, kingdoms that got created after British became strong in India. అయితే ఇక్కడ సమస్య ఎట్లా తీసేసుకోవాలి ఈ కింగ్డమ్స్ అనే దానికి ఇక్కడ ఇది హైలైట్ పాయింట్. అసలు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ ఎనీ కింగ్డమ్స్ రూలర్ ఈజ్ చైల్డ్లెస్ అనుకుందాం, మరి సక్సెసర్స్ లేరు, ఆ టైంలో కింగ్డమ్ కి ఏమవుతుంది? ఇఫ్ దట్ కింగ్డమ్ బిలాంగ్స్ టు కేటగిరీ 1, ఇఫ్ ద కేటగిరీ 1 కింగ్డమ్ రూలర్ ఈజ్ చైల్డ్లెస్, పిల్లలు లేరు అనుకుందాం ఈ కేటగిరీ 1 కింగ్డమ్ రూలర్ కి, ఆ టైంలో బ్రిటిషర్స్ పర్మిషన్ ఏం అవసరం లేదు. దట్ రూలర్ కెన్ అడాప్ట్ అ సన్ యాజ్ అ సక్సెసర్ టు క్యారీ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కింగ్డమ్. వీళ్ళకి ఎటువంటి అవసరం లేదు బ్రిటిష్ ని సంప్రదించడానికి. ఎప్పుడు పిల్లలు లేకపోతే సక్సెసర్స్ ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ దిస్ కేస్? ఈ కేసులో అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రైజింగ్ టు ప్రామినెన్స్ కాబట్టి దే షుడ్ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ బ్రిటిషర్స్ అండ్ రిక్వెస్ట్ దెమ్, అయ్యా మేము సక్సెసర్ ని తీసుకోవచ్చా? ఎస్, తీసుకోపో అంటే అప్పుడు దే కెన్ అడాప్ట్ అ సక్సెసర్ అండ్ దట్ కింగ్డమ్ ఆల్సో కెన్ బి ఇన్ కంటిన్యూటీ. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. మరి ఇక్కడ మనం ఏం పెట్టుకుందాం? ఎస్ ఆర్ నో. బ్రిటిష్ ఎస్ చెప్తే ఎస్, నో చెప్తే నో. మరి ఇక్కడికి వచ్చే వరకు ఈ కింగ్డమ్స్ ఎప్పుడు బ్రిటిష్ ఆల్రెడీ పవర్ఫుల్ అయిపోయినాక, ఆల్రెడీ ఉన్న కింగ్డమ్సే దాని సావరెనిటీని రికగ్నైజ్ చేసుకున్నాక క్రియేట్ అయిన కింగ్డమ్స్. ఈ కాంటెక్స్ట్ లో if the ruler is childless, there is no chance of adopting. రిక్వెస్ట్ లేదు, ఏం లేదు. ఒకవేళ సక్సెసర్స్ లేకపోతే దట్ కింగ్డమ్ lapses to exist and that we call it as doctrine of lapse. సో పర్టికులర్ గా ఏ కేటగిరీని టార్గెట్ చేసిన డాక్ట్రిన్ ఇది, పాలసీ ఇది, కేటగిరీ 3. ఇది గెట్ మై పాయింట్. అట్లా ఈ కేటగిరీ 3 కి వర్స్ట్ విక్టిమ్స్ ఎవరైనారు అంటే, ఐఎమ్ రబ్బింగ్ దిస్, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ కి ఈ కేటగిరీ 3 కింగ్డమ్స్ లో ఎవరెవరు వర్స్ట్ విక్టిమ్స్ అంటే, ఝాన్సీ ప్రిన్స్లీ స్టేట్, ఝాన్సీ లక్ష్మీబాయి మనకు అందరికీ తెలుసు, కాన్పూర్, సతారా, అట్లా చాలా ప్రిన్స్లీ స్టేట్స్ పాపం కింగ్డమ్స్ కోల్పోవడం జరిగింది. సక్సెసర్స్ లేనందు మూలంగా those kingdoms were completely taken away or completely got annexed into British India. అయితే వీళ్ళు ఏం చేశారు? These people got frustrated and they have joined their hands with the rebels in Sepoys revolt. And ఒకవేళ బ్రిటిష్ గెలిచినప్పటికీ డెఫినెట్లీ ఇట్ రిసీవ్డ్ అ సెట్ బ్యాక్. అందుకని ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటి పెట్టుకుని 1855 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో చాలా చేంజెస్ తీసుకుని రావడం జరిగింది. అందుకని ఇంకా ఫోర్స్ఫుల్ అనెక్స్టేషన్స్ కానీ ఫోర్స్ఫుల్ వార్స్ ద్వారా ఏం చేయొద్దు, డైరెక్ట్ గా మనము వీళ్ళని ఇండైరెక్ట్ గా రూల్ చేద్దాం ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అనే ఆలోచన కూడా రావడం జరిగింది. సో దీని ఎఫెక్ట్ ఏంటి? ఈ వర్స్ట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, they participated in the Sepoys revolt. Jhansi Lakshmibai, she fought very courageously and lost her life in this Sepoys revolt. Manandarki telisinde. So these are the 4 imperial policies of the British which were successfully implemented in India, and this is how British gained power on Indian political conditions. Let us just briefly try to recollect what we have studied. There are 4 important imperial policies. It started with policy of ring fence, and this was followed by Warren Hastings. Next comes policy of subsidiary alliance. And this was followed by Lord Wellesley. Next comes policy of subordinate isolation. And this was followed by Lord Hastings.
And finally, doctrine of lapse. And this was implemented by Lord Dalhousie. So these are the policies that I wanted to discuss. They are very important for your exam. It will give you a good understanding. And I hope you have enjoyed today's session. Please revise well and please come back for the next chapter. Inko policies chadudam manam. I hope you have enjoyed this session. Thank you. Vivek signing off. Thank you so much.